స్వామి శరణమయ్యప్ప. మంత్రి నియోజకవర్గంలో శ్రీధరబాబు మొదటిసారి ఆడికెళ్ళి శ్రీపతిరావు ఉన్నప్పటి ఉంది. శ్రీపతిరావు కూడా మంచిగా చేసిండు. ఏదో రోడ్లే లేదు, కంకర్ రోడ్లు మట్టి రోడ్లే ఉండే. శ్రీపతిరావు ఉన్నప్పుడు శ్రీపతిరావు గెలిచిన కాడికెళ్ళి ఆ రోడ్లు కూడా మంచిగా అన్ని రోడ్లు డాంబర్ రోడ్లు వేయించిండు. ఆయన మంచి పరిపాలన చేసిండు. ఆయన ఏదో ఇక ఆయనకు దుర్మార్గులు వెంబడివాడి ఆయనను అట్లా చేసిండ్రు కానీ ఆయన ఎంతోమందికి అన్నం పెట్టిండు. ఆయన అన్నం తిన్న వల్ల ఆయనకు సున్నం పెట్టిరు దుర్మార్గులు. వాళ్ళేం బాగుపడలేదు. శ్రీధరబాబు కూడా వాళ్ళ తండ్రి చేసిన పనులు మంచి పనులు చూసి జనాలకు అందరికీ అర్థమైంది. శ్రీధరబాబునే గెలిపించుకుందాం, మనకు మంచిగా చేస్తాడని శ్రీధరబాబునే వాళ్ళ బాబు చచ్చిపోయిన కాడికెళ్ళి కూడా శ్రీధరబాబుని గెలిపించుకుంటాను. మంచిగా నియోజకవర్గాలలో మంచిగా పనిచేస్తాడు. ఆయనకు మంచి పేరున్నది. ఆయనకు ఇక్కడ నుంచి ఢిల్లీ దాకున్నది. మా తెలంగాణలో మా మంచి నియోజకవర్గానికి మాత్రం చిన్న మెత్తు చెడు కూడా చేయలేదు. ఆయన సీమను కూడా చంపలేదు. ఆయనకు అంత మంచి పేరున్నది. ఆయన ఇంకా తరతరాలు బతికినంత కాలం ఆయన మంత్రిగా ఉంటాడు. ఆయన ఇట్లనే ఎమ్మెల్యేగా ఉంటాడు. ఆయనకు ఏ పదవి ఇచ్చినా కానీ దేవుడు మెస్తాడు, నాయకులు కూడా మెస్తారు. ఆయన చేస్తాడు, కష్టపడతాడు, పని చేస్తాడు. ఆయన ఎవరి గురించి చిన్న అంచనా వేయడు. ఆయన ఎంత పగవాడు కానీ ఆయన దగ్గర తీసుకుంటాడు, సంకలో పెట్టుకుంటాడు, కాపాడుకుంటాడు. ఇక వేరే వాళ్ళు అంటే వాళ్ళ ఇష్టరాజ్యంగా పరిపాలన చేస్తారు. స్వామి అది నడవంతరం పరిపాలన. శ్రీధరబాబు మాత్రం కొసెళ్తుంది. స్వామి బతికినంత కాలం వాళ్ళు బాపెట్ల మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆయన కూడా మంచి పేరు తెచ్చుకుంటాడు. మంచిగా పని చేస్తాడని నేను వేడుకుంటాను. దేవుళ్ళని కూడా చేయాలని ఇట్లనే నిన్ను 100 ఏళ్ళు బతకాలి, మంచిగా పని చేసుకుంటా, ఇట్లనే మంచి పేరు తెచ్చుకోవాలని వేడుకుంటాను. స్వామి శరణమయ్యప్ప.